సో మీ లైఫ్ లోకి కృష్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడు అసలు? ఇదంతా ఒక మ్యాజిక్ లా, అది 1 మిలియన్, 2 మిలియన్లు, 3 మిలియన్లు, ఇప్పుడు 5 మిలియన్లు దాటి 6 మిలియన్ కూడా అయిపోతుంది. 6 దగ్గరలో ఉంది. Yes. థ్యాంక్ఫుల్లీ అంటే భగవద్గీత అనగానే అందరూ ఎవరో చనిపోతే పెడతారు ఇలాంటి ఫీలింగ్ నుంచి ఈరోజు 82% యూత్ ఈ భగవద్గీత వింటున్నారు. యూత్ అంటే ఇప్పుడు మీకు కావాలంటే స్ట్రాటజీ ఇది చూపిస్తా, స్టాటిస్టిక్స్. ఓకే. మిగతా 18% ఓల్డ్ పీపుల్, యంగ్ కిడ్స్ వింటున్నారు. అంటే నేను అనుకున్న టార్గెట్ అదే. ఎందుకు శ్లోకాలు పెట్టలేదని చాలా మంది నన్ను నిలదీస్తున్నారు. శ్లోకాలు పెడితే ఇప్పుడు స్వైపింగ్ యుగంలో జస్ట్ లైక్ దట్ వాళ్ళకి అర్థం కావట్లేదంటే అలా స్వైప్ చేసేస్తారు. వాళ్ళు స్వైప్ చేయకూడదు, వాళ్ళు చూడాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఫస్ట్ భగవద్గీత అర్థమయ్యేటట్టు చెప్తాం ఫస్ట్. తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత భగవద్గీత ఎంత గొప్పదా అని అప్పుడు శ్లోకాలతో వాళ్ళు వినడానికి వేరే మాధ్యమాలు చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రం భగవద్గీత ఇలాగే వెళ్ళాలి అని నేను ఫిక్స్ అయ్యి చేసింది ఇది.